హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సక్సెస్ అంటే ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయలేం. సక్సెస్ కోసం కొన్ని కీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్, పర్సివరెన్స్, వాల్యూ ఆఫ్ గుడ్ కంపెనీ, పవర్ ఆఫ్ నాలెడ్జ్, స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ ప్లాన్. ఈ వీడియోలో మనం చాణక్య నీతిలో కొన్ని ప్రిన్సిపల్స్ మన లైఫ్కి ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా చాణక్యుని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసి వీడియోలోకి వెళ్దాం. ఆచార్య చాణక్య ఒక ఫిలాసఫర్, ఎకనామిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈయన ఎంత గ్రేట్ అంటే తన ఫ్యామిలీని నాశనం చేసిన నందా డైనాసిటీని సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకొని చంద్రగుప్త మౌర్య అనే సామాన్య రాజును ఒక చక్రవర్తిగా చేసి నందా డైనాసిటీ మీద రివెంజ్ తీర్చుకున్నాడు. ఈయన ఎన్నో బుక్స్ రాశారు. అర్థశాస్త్ర, చాణక్య నీతి. చాణక్య నీతిని చాణక్య నీతి శాస్త్ర అని కూడా అంటారు. చాణక్యుడు రాసిన పుస్తకాలు ఎప్పటికీ మన లైఫ్లో యూజ్ అవుతాయి. చాణక్యుడు రాసిన బుక్స్లో కొన్ని లైఫ్ చేంజింగ్ అండ్ మోటివేషన్ ఫ్యాక్ట్స్ మీకోసం. సెల్ఫ్ డిసిప్లిన్ అనగానే మన థాట్లోకి వచ్చేది స్కూల్ ఎన్విరాన్మెంట్. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ మన పేరెంట్స్ నుంచి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి, మనకున్న మోటివేషన్ అండ్ చేంజ్ ఓవర్ నుంచి వస్తుంది. దీన్ని సాధించడం కష్టంగా ఉన్నా ఫోకస్గా పనిచేస్తే మనం దీన్ని అచీవ్ చేయగలం. ముందుగా పవర్ ఆఫ్ పర్సివరెన్స్. సక్సెస్ ఎప్పుడు ఓవర్ నైట్లో రాదు. దానికోసం చాలా టూల్స్ కావాల్సి ఉంటుంది. అందులో హార్డ్ వర్క్, డెడికేషన్, కష్టాల్ని తట్టుకునే తత్వం. మన లైఫ్లో చాలాసార్లు ఈ టూల్స్ సరిగ్గా కరెక్ట్ టయానికి ఉపయోగించకపోవడం వల్ల మనం ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నాం. నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అని ఆలోచన నాకు చాలాసార్లు వచ్చింది. వాళ్ళకున్న పర్సివరెన్స్ వల్ల సక్సెస్ అయ్యి ఇప్పుడు చాలా బెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. ఇదే సక్సెస్కి మూల కారణం. వాల్యూ ఆఫ్ గుడ్ కంపెనీ. ఆచార్య చాణక్యుడు మన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని చెప్పారు. మన ఫ్యామిలీ తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్స్గా ఫ్రెండ్స్ ఉంటారు. మన కష్టాల్లో కానీ మన హ్యాపీనెస్లో కానీ మనతో పాటు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటూ యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అని మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి ఫ్రెండ్స్ని కానీ, మనకెంతగానో సపోర్టివ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మనకెంతగానో విద్యను నేర్పించిన గురువులను కానీ ఎన్నటికీ వదులుకోవద్దంటాడు ఆచార్య చాణక్యుడు. పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఆచార్య చాణక్యుడు ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవారు. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ ఎండ్స్ టీచింగ్. అలాగే చేయాల్సిన వాటిపై ఒక కాన్సెప్చువల్ థింకింగ్ ఉండాలని అంటాడు. నిద్రలో కూడా నీ గోల్ అండ్ అంబిషన్ ఉండాలని, అలా ఉండడం వల్ల మన ప్లాన్స్, గోల్స్ మనల్ని ముందుకు నడిపిస్తాయని చాణక్యుడు చెప్పారు. స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ ప్లానింగ్. మనకు ఇది గోల్స్ని సెట్ చేసుకోవడం, క్యాలిక్యులేటెడ్ డెసిషన్స్ తీసుకోవడం, సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టు చేంజ్ అవ్వటం, అలాగే సమయానికి తగ్గట్టు థింకింగ్ అండ్ ప్లానింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని చాణక్యుడు చెప్పారు. మరిన్ని కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్.